హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ తెలంగాణ స్టూడెంట్స్ కి నీట్ ది కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దాని గురించి ఇవాళ పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి మీరు, ఓకే, ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, ఏం సర్టిఫికేట్స్ కావాలి, ఓకే, ఇంకా లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు కౌన్సిలింగ్ కోసం. వెబ్ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే మీరు ఆప్షన్ ఫిల్లింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు వరకు కంప్లీట్ అవుతుందో కూడా చెప్పేసేస్తాను. ఎండ్ వరకు చూడండి. బ్రీఫ్ గా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది, మీరు ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. సో ఎలా చేసుకోవాలి ఏమిటి అన్నది కూడా నేను మీకు క్లియర్ గా చెప్పేసి ఇవ్వబోతున్నాను. సో స్ట్రేట్ ఎల్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాళోజీరావు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే వెబ్సైట్ ఉన్నదో, ఓకే, ఆ వెబ్సైట్ లో వెళ్తే మనకి ఇక్కడ ప్రైమరీ నోటిఫికేషన్స్, ఇక్కడ అక్కడే వెళ్ళి చూడండి, నోటిఫికేషన్స్ బెటర్ అది. ఓకే, సో అక్కడికి వెళ్ళి మనం చూస్తే ఇక్కడ టూ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ టూ నోటిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ లో మనకి ఒక ఐడియా ఇచ్చేసారు ప్రాస్పెక్టస్ లోని ఎప్పటి వరకు మంది టైం ఉన్నది రిజిస్ట్రేషన్ కోసం. సో ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 6th కి, అంటే ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ 7th నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇంకా మీకు 14వ తారీఖుకి సాయంత్రం 6 గంటల వరకు మీకు ఇది అవైలబుల్ గా ఉంది. ఓకే, సో టిల్ 14th ఆఫ్ జూలై సాయంత్రం 6 గంటల వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అది ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎంటర్ చేసుకోవాలి, ఓకే, ఇంకా క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అడ్మిషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి, అవన్నీ తర్వాత అనేది వాళ్ళు నోటిఫై చేస్తారు. అట్ ప్రెసెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి, ఓకే, సర్టిఫికేట్స్ అనేది త్వరగా అప్లోడ్ చేయాలి మీరు. ఓకే, సో నీట్ రాసిన స్టూడెంట్స్ కి ఫస్ట్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇది. నీట్ రాసిన స్టూడెంట్స్ సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఏ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. సో దీనికన్నా ముందు నేను మీకు వెబ్సైట్ అనేది చూపించేస్తాను. ఇగో టిఎస్ medadm.tschhe.in ఈ వెబ్సైట్ లో అనేది మీది యాక్చువల్గా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఇంకా అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మొబైల్ ఇంక ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ 1 by 1 బోల్డ్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మొబైల్ రిజిస్ట్రేషన్, ఇంక ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత క్యాండిడేట్ మీరు మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి, మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అని ఫిల్ చేసి మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారు. దాని తర్వాత ఏమైనా డేటా అది ఉందో దాన్ని అప్డేట్ చేసుకుంటారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు, అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటారు, పేమెంట్ అది తీసుకుంటారు. అది అన్నమాట. లాస్ట్ లోని ఓకే, ఏమో వెరిఫికేషన్ అది మీది కంప్లీట్ అవుతుంది కదా, మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అది కూడా ఆన్లైనే జరుగుతుంది. ఆ ఆన్లైన్ వెరిఫికేషన్ లో ఫర్ సపోజ్ ఏమైనా కరెక్ట్ గా లేదు సర్టిఫికేట్ అంటే, ఓకే, ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది ఒక క్వైరీ అనేది రేస్ చేస్తారు. సో దానికి మీరు రెస్పాండ్ అవ్వాలి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్టిఫికేట్స్ ఏం కావాలో చూసుకుంటే ఫస్ట్ మీ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అనేది కావాలి. దీటన్నిటివి సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 500 KB. మాక్సిమం అన్ని ఫైల్స్ ది 500 KB ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ కి మాక్సిమం 1500 KB, ఇంకా క్యాప్ సర్టిఫికేట్ వీటన్నిటికి 1000 KB ఇచ్చారు. లేదంటే మాక్సిమం మిగతా అన్నిటివి 500 KB సైజే ఉండాలి. ఫొటోస్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది లేటెస్ట్ స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇవి రెండు మీకు యాక్చువల్గా 100 KBనే ఉండాలి. సో ఇక్కడ మనం జస్ట్ మినిట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఇలా చూసుకుంటే, ఓకే, ఫస్ట్ మనం నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అనేది, దాని తర్వాత బర్త్ సర్టిఫికేట్ అనేది మీకు మ్యాండేటరీ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ లేదంటే ఎస్ఎస్సి కార్డ్, మార్క్స్ కార్డ్ ఏదైతే ఉందో మీది 10th మార్క్స్ కార్డు. దాని తర్వాత మీ ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉందో, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అని మీకు దొరుకుతుంది కదా, ఓకే, పాస్ సర్టిఫికేట్ అది. స్టడీ సర్టిఫికేట్ ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో 6th నుంచి 10th వరకు అవన్నీను. దాని తర్వాత ఇంటర్ ది స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఏవైతే ఇక్కడ మ్యాండేటరీ అని రాశారో అవి కంపల్సరీగా ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి ఇంకా ఇవ్వకపోయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరు తర్వాత తీసుకొని అది మీరు సబ్మిట్ చేసుకోవచ్చు, కాకపోతే ఏదైతే కాలేజ్కి మీరు వెళ్తున్నారో. బట్ అట్ ప్రెసెంట్ మీరు ఈ మ్యాండేటరీ అని రాసిన సర్టిఫికేట్స్ మాత్రం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్దర్ మనకు చూసుకుంటే వేరే వేరే కేటగిరీ సర్టిఫికేట్స్, ఫర్ సపోజ్ కాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, రిలీజియస్ మైనారిటీస్ కోసం. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం అది. దాని తర్వాత నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఎవరైతే యాక్చువల్గా క్లాస్ సర్టిఫికేట్ ఇంకా ఫీ రీఎంబర్స్మెంట్ కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి పేరెంట్స్ది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఎన్సీసీ, క్యాప్, పిఎంసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత
రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి మీరు ఇవ్వాలి. అంటే మీరు తెలంగాణలోనే మీరు యాక్చువల్గా ఉన్నారు, మీ తెలంగాణ లోకల్ సర్టిఫికేట్ అనమాట. దాని తర్వాత నాన్ లోకల్ ఏమైనా ఉంటే ఆంధ్రలో దానికి సంబంధించి మీకు ఇంకేం మరి తెలంగాణ సర్టిఫికేట్ ఉండదు. సో మీరు నాన్ లోకల్ కింద వస్తారు అప్పుడు. అందుకే లోకల్ సర్టిఫికేట్ డెఫినెట్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. తర్వాత లాస్ట్లో చూసుకుంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్, ఇవన్నీ మీకు ఉన్నాయి. సో ఇప్పుడు వన్ బై వన్ మనం చూసుకుంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు రెడీగా ఉంచుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం మొదలెట్టాలి. సో ఫస్ట్గా మీరు చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్కి వెళ్తారు, tsmedadm.tsche.in. ఇక్కడ ఫస్ట్ వెళ్ళి మీరు మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో దీన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్కడో కాదు, మీ ప్రాస్పెక్టస్లోని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చేశారు. ఈ ప్రాస్పెక్టస్ మీరు చూసినట్లయితే ఓకే, మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఎలా చేశారో వాళ్ళు. సో నేను మీకు ఇక్కడ వెంటనే చూపించేస్తాను వితౌట్ ఎనీ డౌట్. ఈ సర్టిఫికేట్స్ ఇచ్చారా, సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత నుంచి వన్ బై వన్ మీకు అన్ని మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఇక చూడండి, ఇక ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఇంకా రాలేదు. వెబ్ ఆప్షన్స్, వెబ్ అలాట్మెంట్స్ అనేది ఇంకా ఇప్పటి వరకు రాలేదు. సో ఎప్పుడైతే అవి వస్తాయో అది కూడా వాళ్ళు చెప్పేస్తారు. అంటే మీరు చెక్ చేసుకుంటుండాలి, నేను చెప్పేస్తాను. అప్పుడు మీరు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకుంటారు. ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని పూర్తి కంప్లీట్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ చూస్తే మీరు మొబైల్, ఈమెయిల్ ఇవన్నీ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తర్వాత డౌన్లోడ్ రిసీప్ట్ ఆఫ్ ది సర్టిఫికేట్స్, అంటే సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ అయ్యి వెరిఫై అయ్యేది అనేది ఒక రిసీప్ట్ అనేది మీకు దొరుకుతుంది. ఆ రిసీప్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా లెఫ్ట్లో ఉన్న ప్రాసెస్ అంతా అయిపోతే రైట్ సైడ్లో వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఇంక ఈమెయిల్ వెరిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ నీట్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తారు. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ ఇంక ఈమెయిల్ ఐడి మీది ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటే మీ ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కౌన్సిలింగ్తో సంబంధించి ఏదైనా ఈ మొబైల్ నెంబర్ ఇంక ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో కేర్ఫుల్గా మీరు ఏదైతే ఎక్కువగా మొబైల్ నెంబర్ వాడుతున్నారో ఓకే, అది కాకుండా మీ దగ్గర పాస్వర్డ్ ఉన్న ఈమెయిల్ ఐడి, ఎవరిదే ఈమెయిల్ ఐడి ఇచ్చినప్పుడు వాళ్ళది పాస్వర్డ్ తీసుకుని పెట్టుకోవాలి. లాగిన్ అయ్యి ఉండండి, ఎప్పుడూను యాక్టివ్గా చూసుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇవ్వాలి. మీ సొంత ఈమెయిల్ ఐడి ఉంటే వెల్ అండ్ గుడ్. లేదు మీ పేరెంట్స్ది, బ్రదర్ది ఎవరైనా ఇస్తున్నారు, సిస్టర్స్ది ఎవరైనా ఇస్తున్నారంటే వాళ్ళది ఎప్పుడు యాక్సెస్ మీ దగ్గర ఉండాలి, మీరు చూసుకుంటూ ఉండాలి. ఇది ఫస్ట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది. వ్యాలిడేట్ బటన్ నొక్కిన తర్వాత ఓకే అని నొక్కుతారు. దాని తర్వాత మీరు ఫర్దర్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. నీట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉన్నది, మీ నీట్ రోల్ నెంబర్ ఏంటి, ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి, అదంతా అడుగుతారు. సో ఆ కట్ ఆఫ్లో మీది యాక్చువల్గా ఆ కట్ ఆఫ్లో మీరు ఫర్ సపోజ్ మీ జనరల్ కేటగిరీలో అయితే మీకు మినిమం మార్క్స్ 137 వరకు ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే మీకు యాక్చువల్గా క్వాలిఫై అయినట్టు కాదు. సో మ్యాక్సిమం మీరు క్వాలిఫై అయ్యి ఉంటారని ఉంది కాబట్టి మీరు ఇక్కడ నీట్ రోల్ నెంబర్ అది ఎంటర్ చేసి ఓకే, ఇక్కడ క్యాప్చా అది చేసి మళ్ళీ వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేస్తారు. సో దాని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇదంతా ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓకే, మీరు పేమెంట్ డీటెయిల్స్ అది వెళ్తారు, పేమెంట్ అది కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, బిల్లింగ్ డీటెయిల్స్ ఎంత మీరు పే చేయాలి అన్ని క్లియర్గా ఇస్తారు. యూపీఐ కార్డు అన్ని ఆప్షన్స్ మీకు అక్కడ ఉన్నాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అన్నీ ఉంటాయి. సో మీరు పేమెంట్ అది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకసారి సక్సెస్ఫుల్గా పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే, ఫర్దర్ మీకు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది. ఇది మీరు క్లిక్ చేసుకొని ఉంచుకోవాలి జాగ్రత్తగా. ఫోటో అయినా లేదంటే ప్రింట్అవుట్ అయినా స్క్రీన్ షాట్ అయినా తీసుకొని పెట్టుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫోన్లో చేయకండి, ల్యాప్టాప్లోనో లేదంటే ఒక డెస్క్టాప్ పీసీలో చేయండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫోన్లో చేస్తే చాలా తప్పులు అవ్వచ్చు, సరిగ్గా వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోవచ్చు. అందుకే ల్యాప్టాప్లో మీకు ఫ్రీగా ఉంటుంది, మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, అది సులువుగా ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు వెళ్తారు. ఇక్కడ మీరు ఇంకా మీ ఫొటోస్ అవి అప్లోడ్ చేయడం, అది కాకుండా మీ డిఫరెంట్ డీటెయిల్స్ అది ఇవ్వడం మీరు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మీరు చేయాలి. చేసిన తర్వాత ఫర్దర్ ఇక్కడ కూడా మీరు వ్యాలిడేట్ అది చేస్తారు, సర్టిఫికేట్స్ కంప్లీట్ అయినని. దాని తర్వాత ఎందుకంటే మీరు ఆల్రెడీ నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడే బోల్డ్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ సర్టిఫికేట్స్ ఎక్కువ అప్లోడ్ చేయాల్సిన పని ఉంటుంది, ఎక్కువ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన పని అనేది ఉండదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే నీట్ రోల్ నెంబరు ఇవన్నీ మీ నేము అవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత ఏ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తున్నారో అవన్నింటినీ ఎస్ నోలో మీరు పెట్టుకొని ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఓకే, సేవ్ అండ్ ఎగ్జిట్, సేవ్ అండ్ ప్రింట్ అప్లికేషన్ అని 3 ఉన్నాయో. సో సేవ్ అండ్ ఎగ్జిట్ అయితే వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది, వెబ్సైట్ చేంజ్ అయిపోతుంది. సో సేవ్ అండ్ ప్రింట్ చేయండి. ప్రింట్ చేస్తే మీకు ఒక ప్రింట్ ఫామ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఒక రిసిప్ట్ లా ఉంటుంది మీరు అన్ని సబ్మిట్ చేశారని. ఓకే, దాని తర్వాత మనం ఫర్దర్ చూసుకుంటే ఇక్కడ లాస్ట్లో మీకు రిసిప్ట్ అనేది ఇలా ఉంటుంది. నీట్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇలా వచ్చి మీరు ఏం ఇచ్చారు, ఏం సబ్మిట్ చేశారు, మీ ఇయర్ ఆఫ్ స్టడీ ఏమిటి, మీరు ఎంత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు, ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా ఇచ్చేస్తారు అంతాను.
మీరు అన్ని క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నది. సో ఏం చేయకూడదు అనేది ఇచ్చారు. ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు డెఫినెట్లీ ఇవ్వకండి, చాలా ప్రాబ్లం అవుతుంది, మీకు కౌన్సిలింగ్ నుంచి బ్యాన్ చేయడం జరిగిపోతుంది. సో అది మంచిది కాదు. అంత ట్రూ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వండి. ఓకే, ఫోర్స్ చేసి ఇవ్వకండి. దాని తర్వాత స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ అది వాడకండి. ఇంకా మొబైల్ ఏదైతే ఇస్తున్నారో నేను అన్నట్టు ఎస్ఎంఎస్ఎస్ని బ్లాక్ చేయకుండా ఉండాలి. ఫ్రీగా దాంట్లో ఇన్కమింగ్ ఎస్ఎంఎస్ఎస్ ఎప్పుడూ వస్తూ ఉండాలి. ఆ ఫెసిలిటీ అనేది చూసుకోండి. సో ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, మీ కాస్ట్ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది కాస్ట్ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది. ఓకే, వీటన్నిటి శాంపిల్స్ అనేది కూడా ఇక్కడ ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, వీటన్నిటి శాంపిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ప్రాస్పెక్టస్లో. సో ఐ థింక్ నేను మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే ఇచ్చేసాను. ఓకే, సో డైరెక్ట్గా మీరు ఏ వెబ్సైట్కి వెళ్తారు, tsmedadm.tschE.in. ఓకే, ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయండి. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా రిగార్డింగ్ ఎనీథింగ్ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా తెలంగాణలో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ ట్రై మై బెస్ట్ టు క్లియర్ ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్. డెఫినెట్గా వచ్చి మీకు రిప్లై ఇస్తాను కమెంట్స్లో. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉంటే డెఫినెట్లీ నేను అన్నట్టు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, that's all from my side, champions. This is Ajay Kumar signing off. All the best for your NEET counseling.